శతయోజన శరతి నియోజన శరపల్లంఘన పొగ త్రాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. విధిని ఎదిరించి గెలిచిన ఈ ప్రేమ జంటకి అజ్ఞాతంలో ఆకృత్యాలకు పాల్పడిన వ్యక్తి ఎదురైతే ఇప్పుడే అందిన సమాచారం, మరో అమ్మాయి మిస్సింగ్. అసలు ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా క్వశ్చన్. నిజంగా ఇంత దాటుకొని వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ పడి ఫైనల్లీ మన ఫ్యామిలీస్ని ఒప్పించుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. లైఫ్ అంతా ఇలానే నీ చేయి పట్టుకొని నీతో ఉండాలనుంది రఘు. లవ్ చేసిన అమ్మాయి ఇంట్లో ఒప్పుకోవట్లేదని చిన్న రీజన్ చెప్పి వదిలి వెళ్ళిపోయే రోజులు ఇవి. కానీ నువ్వు మాత్రం నా కోసం స్టాండ్ తీసుకొని ఉన్నావు. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ. ఐ ప్రామిస్ ఐ విల్ బి ఫర్ ఎవర్ విత్ యూ. అబ్బో సార్ బాగా ఎమోషనల్ అవుతున్నారు. నమ్మచ్చా లేక నాకన్నా మంచి అమ్మాయి వస్తే వదిలేస్తావా? సర్లే వెళ్దామా? డ్యూటీకి వెళ్ళాలి కదా, నాకు లేట్ అవుతుంది. వెళ్దామా? అమ్మాయి మిస్సింగ్. అసలు ఎవరు చేస్తున్నారు? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారంటావు? ఏమోలే, మనకెందుకు పదా. ఇప్పుడే ఆపరేషన్ అయిపోయింది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. డాక్టర్ అంతా చూసుకుంటా ఉన్నారు. మనీ గురించి కూడా మీరు ఏం ప్రాబ్లం పడద్దు, అంతా డాక్టర్ గారు చూసుకుంటారు. ఓకేనా? మీనా, ఈ రిపోర్ట్స్ వివేక్ సార్ యాంటనీ సార్కి సబ్మిట్ చేయమన్నారు. ఏంటి ఆ కేస్? ఏదో యాక్సిడెంట్ కేసు అంట, హెవీ బ్లీడింగ్ అయింది. పోయినసారిలా కాకుండా అంత రిస్క్ పర్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. వివేక్ సార్ మీకు ఈ ఫైల్ అక్కడ పెట్టేళ్ళు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. చెప్పిన పని అర్థమవుతుందా? ఇదిగో నా టెస్ట్ చేస్తున్నానండి. ఇదిగో మేము ఏదో హాస్పిటల్ కేసు డీల్ చేస్తున్నాం. అన్ని డాక్టర్ యాంటోనీ కేసులే. యాంటోనియా? ఎవరు యాంటోనీ? పెద్ద డాక్టర్ చిన్న డాక్టర్? ఇదిగో ఈయనే. పెద్ద డాక్టర్ చిన్న డాక్టర్ తెలియదు కానీ చాలా మంచోడు అంట. అన్ని కేసులు ఈయనే డీల్ చేస్తాడంట. దాని టెస్ట్ చేస్తుంటాడు అంటారు. ఆపరా బాబు, అందరూ కమర్షియల్ గానే కాదు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. సర్లేరు బాబు. హలో, ఏంటండి డాక్టర్ గారు అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఈరోజు హాస్పిటల్లో డాక్టర్ యాంటోనీ గారు ఏదో సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతున్నారు. తను ఎప్పుడూ అలా చూడలేదు. ఏదో టెన్షన్గా ఉన్నట్లు అనిపించింది. ఆయన ఏదో బిజీగా ఉంటాడులే. సరే కానీ ఇంట్లో ఏమంటున్నారు మరి? అమ్మ రోజు నీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ యూ.
సరే, ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. తన రూమ్లో పార్టీ ప్లాన్ చేశా. అమ్మకి చెప్పేశా. నువ్వు వెళ్తావా, నన్ను డ్రాప్ చేయమంటావా? నేను వెళ్తాలే, నువ్వు జాగ్రత్త. రేపు సినిమాకి వెళ్దామా? హెల్త్ ప్రాబ్లం అని లీవ్ పెట్టేస్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళగానే కాల్ చేయి. హలో. ఏంటి? ఎప్పుడు రా? నిజమా? నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళిన దగ్గర నుంచి అసలు కాల్ చేయలేదా? లేదు, మహా అక్క బర్త్డే అని వాళ్ళ హాస్టల్ రూమ్కి వెళ్ళింది. ఇంకా అప్పటి నుంచి నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఇంటికి వచ్చేస్తుందేమో అనుకున్నా, కానీ మార్నింగ్కి రాకపోయేసరికి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అక్క కనపడినప్పటి నుంచి అమ్మకి హెల్తే బాగాలేదు. అసలు రూమ్లో నుంచి బయటికే రావడం లేదు. అక్క ఎక్కడుందో, ఎలా ఉందో. డాక్టర్ రా, తను కొంచెం సున్నితంగా డీల్ చేయి. ఎలా బతకాలి? ఏదో మిస్ చేస్తున్నాను. రే నందు, నీకు అర్జెంట్గా ఒక బైక్ నెంబర్ చెప్తా. దాని డీటెయిల్స్ అన్నీ నాకు త్వరగా కావాలి. త్వరగా. నందు, నాకు ఆ యాంటోని డీల్ చేసిన ప్రతి ఒక్క పేషెంట్ కేస్ అండ్ వాటి రిపోర్ట్ ఫైల్స్ అన్నీ కావాలి. త్వరగా. నందు, రిపోర్ట్స్ రెడీ చేసావా? ఇదిగోరా నువ్వు అడిగిన రిపోర్ట్స్. ఈ యాంటోని గారు చాలా పెద్ద గేమ్ ఆడుతున్నాడు రా. నాకేం అర్థం కావట్లేదు. ఈ పేషెంట్స్ వచ్చిన డేట్ అండ్ ఆ ఇష్యూస్ చూపించు. ఇదిగో ఒక నిమిషం చూపిస్తున్నా.
అండ్ ఆ పేషెంట్స్కి అలాగే ఆ పేషెంట్స్కి ఏమేమి టెస్ట్ చేశారో మొత్తం ఓపెన్ చేయి. అండ్ ఆ ఫీమేల్ పేషెంట్స్ కామన్గా చేసిన టెస్ట్ ఏంటో చూడు. పిల్లలు ఓన్లీ ఫీమేల్ డేటా ఓపెన్ చేయి. ఒకసారి ఈ రిపోర్ట్ చూడు. ఇది కూడా, ఈ రిపోర్ట్ కూడా. అవునరా, వీటిలన్నింటిలో కామన్ టెస్ట్లే ఉన్నాయి. గమనించావా ఏదో క్లూ మిస్ చేస్తున్నాం. ఒకసారి కనిపించకుండా పోయిన అమ్మాయి లిస్టులో వీళ్ళున్నారో చూడు. ఖచ్చితంగా ఇక్కడ మనకి లీడ్ దొరికే అవకాశం ఉందిరా. మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది వదలకూడదు. ఖచ్చితంగా ట్రై చేయి. టెస్ట్ ఇచ్చిన 1 వీక్ మిస్ అవుతున్నా. అరే మీనా చెప్తూనే ఉందిరా, ఈ యాంటనీ మంచోడు కాదని. నేనే పట్టించుకోలేదురా. ఈయన హలో వివేక్ గారు అని మాడింది సార్. మీతో అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి సార్. ఒక చిన్న ఎమర్జెన్సీ కేసు మీద ఉన్నాను, అయిపోయినాక నేనే చేస్తాను. సార్ అలా కాదు సార్, మీకు తెలియకుండా మీ హాస్పిటల్లో చాలా పెద్ద తప్పు జరుగుతుంది సార్. అసలు సిటీలో అమ్మాయిని మిస్ అయిపోవడానికి కారణం డాక్టర్ యాంటోనియే సార్. వాట్? ఒక డాక్టర్ అయ్యుండి ఇదంతా చేస్తున్నారా? నువ్వు వెంటనే అతన్ని ఫాలో అవ్వు, నేను వస్తున్నాను. నీ గురించి అందరికీ తెలిసిపోయిందిరా. డాక్టర్ వివేక్ కూడా ఫోన్ చేసి చెప్పాను. ఆయన ఇప్పటికే పోలీసులు తీసుకొని వస్తూ ఉంటాడు. వివేక మిస్ అయిన ప్రతి అమ్మాయిని ప్లాన్ చేసి తీసుకొచ్చి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించి కొన్ని కోట్ల బిజినెస్ చేస్తూ ఎవరికి చిన్న డౌట్ రాకుండా మాస్టర్ ప్లాన్ వేసిందే డాక్టర్ వివేక్ రా. నువ్వు తనకే చెప్పావా? ఇదంతా మాకు చెప్పి చాలా పెద్ద తప్పు చేసావురా. నువ్వు వెళ్ళు వివేక్, నీ సంగతి నేను చూసుకుంటాను. గైస్, లెట్స్ ఫినిష్ దిస్ బ్లడీ షిట్.
చిన్నదానికేనా? డాక్టర్లు అయ్యండి ఇదంతా ఎందుకు చేస్తున్నారా? అసలు నీ దగ్గర డబ్బే లేకపోతే ఈ సమాజం నిన్ను చేతకాని వల్ల చూస్తుంది, ఇంకా దిగజారుస్తుంది. మనీ గివ్స్ పవర్, మనీ గివ్స్ రెస్పెక్ట్. ఆ డబ్బిచ్చే పవరు పొగరు నాకు కావాలి. అయినా ఇన్ని తెలిసిన నిన్నెలా వదులుతాను రా? ఇన్ని రోజులు క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయిన కేసు ఒకటొకటిగా సమాధానాలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటి వెనక పాపులర్ డాక్టర్ వివేక్ రాకపోయింటే నేను చచ్చిపోయిండేదాన్ని. మనిషి మనుగడకి కావాల్సిన పంచభూతాలు వదిలేసి తాను సృష్టించుకున్న డబ్బు కోసం ఎన్నో ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు. తనలోని మానవత్వాన్ని కోల్పోతున్నాడు. ఇది తెలుసుకొని డబ్బుకు విలువ ఇవ్వడం తగ్గించి నిస్వార్థంగా ఉన్న రోజే నీ మనుగడకి అర్థం ఉంటుంది.